హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఒక 10 డేస్ అయిపోయిందా వ్లాగ్ పెట్టి. యాక్చువల్గా షూట్ చేసి ఉన్నాయి వ్లాగ్స్, కానీ ఎడిట్ చేయడానికి టైం లేక కుదరక లేట్ అవుతుందన్నమాట. సో ఇది యాక్చువల్లీ ఒక ర్యాండమ్ వ్లాగ్ లాగా ప్లాన్ చేశాను. కానీ అనుకోకుండా కొన్ని ఎప్పటి నుంచో అనుకునే పనులైతే కొన్ని కంప్లీట్ అయ్యాయి అన్నమాట ఆ రోజు. సో ఇది ఒక ర్యాండమ్ అండ్ కొంచెం ప్రొడక్టివ్ డే లాగా చెప్పొచ్చు ఈ వ్లాగ్. సో ఇక మేము మార్నింగ్ లేచేసరికి యాజ్ యూజువల్ అమ్మ అయితే మొత్తం వంట కంప్లీట్ చేసేస్తుంది అండ్ బ్రేక్ఫాస్ట్కి చట్నీ చేస్తుంది అనమాట ఆ రోజు. నేను రీసెంట్గా కొన్ని పాడైపోయిన గిన్నెలు అవి తీసేసి కొత్తవి తీసుకున్నా అని ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదా. బట్ ఈ గిన్నె మాత్రం, అంటే ఈ మూకెడ మాత్రం నేను తీయలేదు. ఎందుకంటే అది చాలా ఓల్డ్ది, కానీ దాంట్లో ఏమైనా కుక్ చేసినా ఆర్ ఏమైనా ఆమ్లెట్స్ కానీ ఏమైనా వేసినా చాలా బాగా వస్తాయి అన్నమాట. కొన్ని కొన్ని మన ఇంట్లోవి గిన్నెలు యూజ్ చేసే కొద్దీ వాటి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలాంటి ఒకటనమాట ఇది మా ఇంట్లో. సో అందుకనే ఎన్ని గిన్నెలు తీసేసినా ఇది మాత్రం నేను తీయలేదు. సో కొత్తగా ఉన్నాయి కదా, కొత్తగా యూజ్ చేయమ్మా అంటే ఇందులోనే చేస్తుంది అనమాట. సో ఆ బ్లాగ్లో అమ్మ కొత్త కిచెన్ వేర్ అండ్ ఇంకా కుక్కర్స్ అవి తెచ్చిందని చెప్పేసి ఒక బ్లాగ్ పెట్టాను కదా. సో దానికి ఆఫ్లైన్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు అండ్ ఆన్లైన్లో కూడా, అంటే యూట్యూబ్ కమెంట్స్లో కూడా ఆ కుక్కర్స్ గురించి డీటెయిల్స్ అడిగారనమాట. సో అవి నేను ఆ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. సో క్వాంటిటీస్ అండ్ కాస్ట్ కూడా నేను యాడ్ చేశాను. అవి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, బట్ నేనైతే ఆఫ్లైన్లో తీసుకున్నాను అనమాట అవి. సో ఎవరికైనా కావాల్సి ఉంటే ఆ వ్లాగ్లో డిస్క్రిప్షన్ చూడండి, మీకు డీటెయిల్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనము ప్లాన్ చేసుకున్న పనులు అవ్వవు, చేయబుద్ధి అవ్వదు, ఆర్ ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది పనులు అవ్వడానికి. బట్ ఒక్కొక్కసారి మాత్రం చాలా సింపుల్గా అయిపోతాయి కదా అనుకున్న పనులన్నీ. సో ఆ రోజు భలే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అలాంటి రోజు అనమాట నాకు యాక్చువల్గా అది. నేను ఒక దివాళీ తర్వాత యాక్చువల్గా ఒక 3-4 డేస్ అసలు వ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు. అండ్ ఆ రోజు మాత్రము ఒక 2 వ్లాగ్స్ షూట్ చేసుకున్నాను, 2 షార్ట్స్ షూట్ చేసుకున్నాను. అంటే అనుకోకుండా అవన్నీ పనులు అయిపోయాయి అనమాట నాకు ఆ రోజు. సో అందుకే ఆ రోజు యాక్చువల్లీ నాకు అన్‌ప్లాన్డ్ ప్రొడక్టివ్ డే అనమాట. అనుకోకుండా ఎప్పటి నుంచో అనుకున్న పనులు చేసుకున్నాను అండ్ ఇంకా 2-3 యూట్యూబ్‌కి 2-3 వ్లాగ్స్ అయితే షూట్ చేసుకున్నాను. అండ్ ఇంకా అమ్మ కాకరకాయ ఫ్రై చాలా బాగా చేస్తదనమాట. ఇది ఏదో పౌడర్ స్టఫ్ చేసి ఫ్రై చేస్తది. సో అది చాలా టేస్టీగా ఉంటుంది. నా ఫేవరెట్ అనమాట కాకరకాయలో అది. యాక్చువల్లీ ఇంకే కర్రీస్ తినను కాకరకాయ చేసినవి, బట్ ఇది మాత్రం చాలా ఇష్టంగా తింటాననమాట. అమ్మ ఎప్పుడొచ్చినా కాకరకాయలు అయితే నేను తెప్పిస్తాను. ఎందుకంటే నేను ఒక్కదాన్నే తింటాను, అనిల్ తినడు. సో అమ్మ వచ్చినప్పుడే నాకు నచ్చినట్టు నేను ఆ కాకరకాయ ఫ్రై చేయించుకుంటాను అనమాట. సో ఇది కంప్లీట్ రెసిపీ అయితే నేను షూట్ చేశాను. ఒక 2-3 డేస్లో అయితే పోస్ట్ చేస్తాను. పాపం మా అమ్మ ఆ రోజు నా కోసం నెమ్మదిగా కుక్ చేసిందనమాట. ఎందుకంటే నేను వీడియో తీసుకోవాలి కాబట్టి, లేకపోతే టకటక చేసేస్తుంది, తొందరగా అయిపోతాయి. సో నా కోసం పాపం లేట్ అయిపోయింది ఆ రోజు. యాక్చువల్గా మీరు ఎవరైనా ఇలా తింటారా? కుక్ చేసిన డిష్లోనే ఇలాగా కర్రీ కలుపుకొని తినడము చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా తినకపోతే ట్రై చేయండి. మా ఇంట్లో అయితే చాలా అలవాటు ఇలా తినడము. వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా సరే అన్నం కర్రీ కుక్ చేసిన తర్వాత అమ్మ మాత్రం ఇలా కలిపి ముద్దలు పెడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అది. జనరల్గా ఆవకాయ సీజన్లో ఇలా మనం ఆవకాయ పెట్టిన తర్వాత గిన్నెలో కలుపుకుని తింటాం కదా. అలానే డైలీ చేసుకున్న కర్రీస్ కూడా ఆ చేసుకున్న డిష్లో తింటే చాలా టేస్ట్ ఉంటాయి. అదేంటో ఆ టేస్ట్ అలా ఎన్హాన్స్ అయిపోతుంది దాంట్లో కలుపుకుని తింటే. సో మా ఇంట్లో అయితే ఇది బాగా అలవాటు అనమాట. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కుదిరినప్పుడు మాత్రం మ్యాక్సిమం అమ్మ ఇలా కలిపి పెడుతుంది ముద్దలు మాకు. సో ఆ రోజు కాకరకాయ ఫ్రై కూడా చాలా టేస్టీగా వచ్చిందనమాట. సో ఇంకా అదే ఇద్దరం మాట్లాడుకుంటూ ఆ టేస్ట్ గురించి చెప్పుకుంటూ తింటున్నాము. అంతే కదా ఇంట్లో ఏదైనా వంట చేసుకున్నప్పుడు ఆ టేస్ట్ గురించి మాట్లాడుకుంటూ తింటాము. సో అదే ఫుడ్ ఎంజాయ్ చేయడం అంటే నాకు తెలిసి. సో ఇంకా నాకు ఆఫీస్ టైం అయిపోయింది అనమాట. అప్పటికే చెప్పాను కదా చాలా లేట్ అయిపోయిందని. సో ఇంకా నాకు కూడా ఆకలైంది అది టేస్ట్ చేసిన తర్వాత. సో ఇంకా నేను కూడా లంచ్ పెట్టుకుని తినేసాను అనమాట ఆ రోజు. ఎందుకంటే ఆఫీస్ టైం అయిపోయింది నాకు. అండ్ ఈ ఫ్రై ఏంటంటే
కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు, చాలా రైస్లో కలుస్తుంది అనమాట. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఖచ్చితంగా గీ వేసుకోవాలి. గీ వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. నాకైతే మేము గీ ఎక్కువ యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ తినడం కూడా చూపిస్తున్నాను అనుకోకండి, ఈ కర్రీ ఇలా తింటేనే బాగుంటుంది అది చూపించడానికే చిన్న క్లిప్ తీసాను అనమాట. కొంచెం ఏమంటారు, ఎక్కువ కర్రీ కలుపుకోవాలి అండ్ కాకరకాయ పీస్ ఉంటేనే అది టేస్ట్ ఉంటుంది, లేకపోతే జస్ట్ పొడి కలుపుకున్నట్టు ఉంటుంది అనమాట. సో కొంచెం కర్రీ వేసుకుంటే చాలు, రైస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. డ్రై కర్రీ సిస్టమ్ ఉన్న వాళ్ళు బాగా ఇష్టపడతారనమాట ఇది. అండ్ కాకరకాయ తింటే వేడి చేస్తుంది అంటారు. సో యాక్చువల్గా నాకైతే వేడి చేస్తుంది కాకరకాయ తింటే. సో అందుకని కొంచెం 1 గ్లాస్ మజ్జిగ కూడా తీసుకున్నాను అనమాట ఆ రోజు. సో బ్యాలెన్స్ అవుతుంది, వేడి చేయకుండా ఉంటుంది. సో ఇంకా నాకు ఆఫీస్ టైం కూడా అయిపోయింది. సో నాకు షిఫ్ట్ యాక్చువల్గా ఆఫ్టర్నూన్ 2 to నైట్ 11 అనమాట. యాక్చువల్గా ఆ రోజు నాకు ఆఫీస్లో వర్క్ తక్కువే ఉంది అండ్ నేను వేరే యాక్టివిటీస్ అన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాను. బట్ మనం అలా అనుకున్న రోజే కదా మనకి తెలియకుండా కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో అలాంటి రోజు నాకు ఆఫీస్లో అబ్బా అది అది వేరే పెద్ద స్టోరీ. ఆ రోజు అంతా ఫుల్ కాల్స్, ప్రొడక్షన్ ఇష్యూస్. సో అనుకున్న ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయిపోయాయి. అండ్ ఇంకా ఆఫీస్లో కూడా ఫుల్ వర్క్. అందుకని యాక్చువల్గా నాకు వ్లాగ్స్ పెట్టడం లేట్ అయిపోయింది అనమాట. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా డ్రౌజీగా ఉంది. యాక్చువల్గా 2 days ముందు బాగా వర్షాలు పడ్డాయి కదా, తుఫాన్ అని చెప్పి. ఆ టైంలో షూట్ చేసిన వ్లాగ్ ఇది. సో క్లైమేట్ కూడా చాలా డ్రౌజీగా ఉంది ఆ రోజు అండ్ ఫుల్ వర్షం అనమాట ఆ డే అంతా. ఇంకెలా వర్క్ చేయాలనిపిస్తుంది చెప్పండి. బట్ కొన్ని డేస్ అలా కలిసి రావు, అలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ రోజు యాక్చువల్గా ఆఫీస్లో అనుకున్న దానికన్నా చాలా వర్క్ ప్రెజర్ ఉందన్నమాట. నేను యాక్చువల్గా వర్క్ ప్రెజర్లో ఉన్నప్పుడు నేను అస్సలు కంటిన్యూ చేయను, ఖచ్చితంగా బ్రేక్ తీసుకుంటాను. ఇంట్లో అయితే ఇలా యాక్టివిటీస్ ఏదో చేస్తూ ఉంటాను అనమాట. వియాన్ బట్ల లాండ్రీ వేసాను ఆ రోజు. సో ఇంకా ఇలా ఇంట్లో చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తాను మైండ్ డైవర్షన్ కోసము. ఆఫీస్లో అయితే ఖచ్చితంగా ఒక వాక్ వెళ్ళి వస్తాను వర్క్ ప్రెజర్ ఉన్నప్పుడు. సో దట్ ఏంటంటే మైండ్ మళ్ళీ ఫ్రెష్గా ఉండి మనకి వర్క్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా. ప్రెజర్లో ఉండి కంటిన్యూ చేయడం కన్నా కొంచెం బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తే ఆ వర్క్ అనుకున్న టైం కన్నా తొందరగా అవుతుంది. నాకైతే ఎప్పుడు ఇది ఎక్స్పీరియన్సే. సో నేను వర్క్లో మాత్రం ఇది బెస్ట్ ప్రాక్టీస్గా నేను ఎప్పుడు చేస్తానన్నమాట. సో చెప్పాను కదా, ఆ రోజు ఆఫీస్లో కూడా అనుకున్న దానికన్నా చాలా వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంది. సో యాక్చువల్గా డిప్లాయ్మెంట్లో కొన్ని ఇష్యూస్ రావడం వల్ల కొన్ని ప్రొడక్షన్స్లో ఫెయిల్యూర్స్ వచ్చాయన్నమాట. సో అందుకని కాల్స్ డిలే అయిపోయాయి. సో ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ అయ్యే వరకు యాక్చువల్గా కాల్లోనే ఉండాలి. ఎవ్రీడే ఇలా ఉండదు, బట్ కొన్ని డేస్ మాత్రం ఇలా ఉంటుందన్నమాట. సో అప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. సో ఇంకా ఆ రోజు యాక్చువల్గా అనుకున్న ప్లాన్ అంతా వేరు, జరిగిందంతా వేరు. బట్ అల్టిమేట్గా మనం అనుకున్న పనులు, ఇష్యూస్ రిజాల్వ్ అయిపోయి మనం అనుకున్న పనులు అనుకున్నట్టయితే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. సో యాక్చువల్గా ఆ రోజు అలానే జరిగిందనమాట నాకు. ఆఫీస్లో ఇష్యూస్ కూడా రిజాల్వ్ అయిపోయాయి. కొన్ని డేస్ ఏమవుతుందంటే నెక్స్ట్ డేకి కంటిన్యూ అవుతుంది ఆ ఇష్యూస్ అన్నీ. బట్ ఆ రోజు నా పర్సనల్గా కూడా అనుకున్న పనులు కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఆఫీస్లో కూడా అనుకున్నవి డిలే అయినా సరే అనుకున్నవి అనుకున్నట్టు కంప్లీట్ అయ్యాయి అనమాట. సో ఇంకా అందరూ ఇక్కడ థ్యాంక్ యూ చెప్తుంటే అమ్మయ్య కాల్ అయిందా ఇంకా ఈ రోజుకి అన్నంత హ్యాపీగా అనిపించింది నాకు. సో ఈ డే ఇలా అయితే ఎండ్ అయింది ఇక్కడికి.